పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి 30వ వార్డు ఉదయపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రజక వీధిలో రేకుల షెడ్ ఉన్న ఓ ఇంటిని గమనించిన మంత్రి తక్షణమే ఇంటి నిర్మాణం కోసం లోన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, సచివాలయం సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నేను మామూలు సరదాగా అడిగాను, నేను 45 అయిందమ్మా అంటే అయింది, కానీ నాకు చేతి రాలేదు బాబు. ఏం రాలేదంటే నా కొడుకు ఉద్యోగం బాబు అని చెప్పింది. విన్నారు కదా అందరూ? ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు బాబుకు ఉద్యోగం అనేసి, ఒక్క నిమిషం, బాబుకు ఉద్యోగం ఉందని చెప్పి రేషన్ కార్డు కట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. లేకపోతే బాబు ఏదో వ్యాపారం చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసి ఉంటారు, దానివల్ల రేషన్ కార్డు ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 1వ తేదీ నుంచి, ఎప్పటి నుంచమ్మా? ఈ 1వ తేదీ నుంచి జగనన్న సురక్ష అని ఒక పథకం అంటే ఒక ప్రోగ్రాం మొదలు పెడుతున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అంటే మా బేగము, వాళ్ళ ఆయన, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరు కలిపి ఒకే కార్డులో ఉంటాం. ఒకే కార్డులో ఉండడం వల్ల ఈవిడికి పెన్షన్ రావాల్సింది రావడంలా, లేకపోతే ఏదో పథకం రావడం లేదు. అందుకని రైస్ కార్డ్ స్ప్లిట్ చేసేయండి బాబు, నేను మా ఆయన వేరేగా ఉంటాం, మా పిల్లలు వేరేగా ఉంటారు అని అనుకుంటారు. మీరు అది ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ వాలంటీర్ చేయడం లేదని ఆయన తిడుతుంటారు మీరు, లేకపోతే వినోద్ తిడుతుంటారు. నేను మా చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరు కనిపించి మా చేయి పట్టుకొని ఓరయ్యా మా కార్డ్ స్ప్లిట్ చేయవురా అనుకుని అడుగుతారు. ఇప్పుడు ఇచ్చామా ఆప్షన్ మీకు, ఏమమ్మా? ఈ 1వ తేదీ నుంచి జరగబోయేటటువంటి సురక్ష ప్రోగ్రాంలో రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాటన్నిటిని కూడా పూర్తి చేస్తాము. మరి అలాగే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అయిపోయి ఉంటుంది, అయినా కానీ పెన్షన్ రాదు. ఏమనంటే నీ కొడుకు ఇందులో మ్యాపింగ్ అయిపోయినాడు అంటారు. ఇలా ఉన్నాడు కదా, పేరేంటారు మర్చిపోయాను, హరి చెప్తుంటాడు మీకు, నీ కొడుకు మ్యాపింగ్ అయిపోయినాడు అందుకే నీకు రావడం లేదు, ఫ్యామిలీ మ్యాపింగ్ సెపరేట్ చేస్తే తప్ప అవదమ్మా అనేస్తాడు. ఆ ఫ్యామిలీ మ్యాపింగ్ కూడా ఈ 1వ తేదీ నుంచి వేరు చేస్తున్నాం.